తిరుమల లడ్డు ప్రసాదాన్ని జంతు కొవ్వు నూనెలతో కల్తీ చేసిన వారిని ఉరి తీయాలని వీహెచ్పీ డిమాండ్ చేసింది. ప్రసాదం కల్తీ విషయంపై జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయాలంటున్న విశ్వ హిందూ పరిషత్ జాతీయ అధికార ప్రతినిధి శశిధర్తో మా ప్రతినిధి హరికృష్ణ ఫేస్ టు ఫేస్. తిరుమల తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ కూడా వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే భక్తులు ఆందోళనకు గురవుతున్నారు. మరి విశ్వ హిందూ పరిషత్ ఈ విషయంలో ఏం చెప్తుంది? మనతో పాటు ప్రస్తుతం మాట్లాడడానికి శశిధర్ ఉన్నారు, జాతీయ అధికారి ప్రతినిధి. చెప్పండి, విహెచ్పి ప్రధానంగా తిరుపతి లడ్డు ప్రసాదంలో కల్తీ జరిగిందంటూ కూడా ఒక ప్రచారం జరుగుతుంది. ఈ విషయంలో విశ్వ హిందూ పరిషత్ ఏం డిమాండ్ చేస్తుంది? ప్రచారం కాదు, స్వయంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రిపోర్టు బహిర్గతం చేసిండు. ఆ రిపోర్టు ఆధారంగా తిరుమల తిరుపతి లడ్డు లోపల ఉపయోగించేటువంటి నెయ్యి లోపల గోవుకు సంబంధించి ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె ఈ పదార్థాలు ఉన్నాయనేటువంటి విషయము కోటాను కోట్ల యొక్క హిందువుల యొక్క విశ్వాసాలను, మనోభావాలను తీవ్రంగా గాయపరిచింది. ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, జగన్మోహన్ రెడ్డిని, ధర్మారెడ్డిని, వైవి సుబ్బారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని, గత పాలక మండలి సభ్యులందరినీ కూడా వెంటనే అరెస్ట్ చేయండి. వెంటనే అరెస్ట్ చేయాలా. ప్రజలు డిమాండ్ చేస్తూ ఉన్నారు, వీళ్ళని బహిరంగంగా ఉరేయాలే, అంత పాపం చేసిరు వీళ్ళనేసి. రెండవది, హైకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి మీరు స్పెషల్ బెంచ్ ఏర్పాటు చేసి వేగవంతమైనటువంటి విచారణ జరిపి దోషులను కఠినంగా చట్ట ప్రకారం శిక్షించాలి. రోజువారీ విచారణ జరపాలి. 15 రోజులు, నెల రోజుల లోపల విచారణ పూర్తి చేసి వీళ్ళని పని చేయాలి, వీళ్ళని శిక్షించాలి. తర్వాత ధార్మిక పరిషత్తును మీరు ఏర్పాటు చేయండి. రాజకీయ పునరావాస కేంద్రాలుగా దేవాలయాలు ఉండడం కారణంగా పవిత్రత విషయం లోపల గతంలో అనేక విషయాలు వెలుగు చూస్తున్నాయి. కుట్రపూరితంగా ఇవాళ అన్ని మతస్థులైనటువంటి హిందువులు కానటువంటి వాళ్ళు వచ్చేసేసి తిరుమల తిరుపతి లోపల తిష్ట వేయడం కారణంగా ఈ రకమైనటువంటి చర్యలు జరుగుతూ ఉన్నాయి. ఉద్దేశపూర్వకంగా కుట్రలు జరుగుతూ ఉన్నాయి. గతంలో అనేక కుట్రలు వెలుగు చూసినాయి. ఇంకెంతకాలం ఇంకెన్ని భరించాలి? హిందూ సమాజం ఓపికను, సహనాన్ని మీరు పరీక్షిస్తున్నారా? ఒకవేళ ప్రభుత్వం చర్యలు తీసుకోలేము అని చేతులు ఎత్తేస్తే మేము డైరెక్ట్గా తన్ని ధర్మడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఓపెన్ చెప్తున్నాం. మేము గతంలో అన్య మతస్థులైనటువంటి ఎంప్లాయీస్ని తీసేస్తామని ప్రకటించినటువంటి నాటి చీఫ్ సెక్రటరీని ప్రభుత్వం బదిలీ చేసింది. ఒక్కడైనటువంటి అన్య మతస్థుని ఎందుకు తీసేయలేదు? ఎందుకు రోజుకొక కుట్రకు వాళ్ళు తెరలేపుతుని తిరుమల పవిత్రతతో ఆటలాడుకుంటే మీరు ఎందుకు చూస్తున్నారు? ఇవాళ చర్చిలో తీసుకుపోయి హిందువుని పెట్టగలుగుతారా? మస్జిద్లో తీసుకుపోయి హిందువుని పెట్టగలుగుతారా? మరి దేవాలయం లోపల క్రిస్టియన్లు, ముస్లింలు ఎందుకు? దేవుని నమ్మనటువంటి వాళ్ళు ఇక్కడ ఎందుకు? వాళ్ళకేం పని? మీరు చర్యలు తీసుకుంటారా? మేము తన్ని తరమమంటారా? ప్రభుత్వానికి ఓపెన్గా చెప్తున్నాం, మీరు చట్టాన్ని అమలు చేయడం లోపల మీరు విఫలమైతే భక్తులు చట్టం చేతిలోకి తీసుకుంటారు. ఇందాక ప్రెస్ మీట్లో ప్రస్తావిస్తూ కూడా గతంలో కూడా తిరుమల తిరుపతి దేవస్థానంపై కుట్రలు జరిగాయంటూ కూడా మాట్లాడారు. అసలు ఏం జరిగింది? గతంలో మనం చూసినాం, 7 కొండలను 2 కొండలు చేయాలని చూసినారు ప్రభుత్వాలే. రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఆ కుట్రకు తెరలేపింది. ప్రపంచవ్యాప్తంగా భక్తులు ఆందోళన చెంది ఉద్యమిస్తే వెనక్కి తగ్గినరు. తర్వాత ఇదే ప్రభుత్వం, గత ప్రభుత్వము సాక్షాత్తు 7 కొండల వారి పాదాల వద్ద, శ్రీవారి పాదాల దగ్గర ఇస్లామిక్ యూనివర్సిటీ వచ్చింది దేవుని భూముల లోపల. ఒక్కొక్క కొండకు ఒక్కొక్క ఫ్లోర్ అన్నట్టు షేక్ నౌహీరా ఇప్పుడు ఏదో అక్రమ వ్యాపారాలలో అరెస్ట్ అయ్యి లోపల ఉన్నది హైదరాబాద్లోని జైలు లోపల. 7 కొండలతోటి పెట్టుకున్న వాళ్ళు ఎవరు ముందుకు పోరు. ఇస్లామిక్ యూనివర్సిటీని కట్టింది, దాని మీద ఇప్పటివరకు చర్యలు తీసుకోలేదు. వీణా నోబుల్ అనే ఒక ఆమెను తీసుకొచ్చి, క్రైస్తవురాలను తీసుకొచ్చి పద్మావతి మహిళా యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ చేసిండ్రు. సాక్షాత్తు 7 కొండల వాడి నిధులతోటి నడిచేటువంటి యూనివర్సిటీ లోపల వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది. తిరుమల తిరుపతికి అనుబంధంగా ఉన్నటువంటి అన్ని సంస్థల లోపల వెంకటేశ్వర స్వామి ఫోటో ఉంటుంది. ఆ ఫోటో తీసేసి జీసస్ ఫోటో పెట్టి ఏకంగా చర్చి కట్టింది పద్మావతి మహిళా యూనివర్సిటీ లోపల. తర్వాత క్రిస్టోఫర్ను తీసుకొచ్చి విద్యా సంస్థలకు అధిపతిని చేసిండు. జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అన్నప్రసాదం విషయం లోపల కల్తీ జరిగింది. తర్వాత అన్య మతస్థులకు ఇష్టారాజ్యం అయిపోయింది. తర్వాత ఇవాళ మనం చూస్తున్నాం, లడ్డు 5 ఏళ్ల నుంచి నీవు నేను తిరుపతి ప్రసాదం అని తిన్నది ప్రసాదం కాదది, గోవు మాంసము, పంది మాంసము, హలాల్ చేసినటువంటి ఒక పదార్థము, చేప నూనెతోటి వాడినటువంటి ఒక పదార్థం అని తెలిస్తే ఒళ్ళు మండుతలేదా? ఏం చేయాలి? చెప్పుతో కొట్టాలి, నాకు ఒకళ్ళని బహిరంగంగా ఉరేయాల.
ఇంత పాపం చేస్తారా? హిందువుల విశ్వాసాలంటే ఇంత ఆటలైపోయిందా? తీవ్రంగా శిక్షించాల్సినటువంటి చర్య ఇది. అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం. ఇవాళ భారత రాష్ట్రపతికి ఇవాళ మీరు ఆవు మాంసం తినిపించారు, ప్రధానమంత్రికి ఆవు మాంసం తినిపించారు. ఇవాళ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ దగ్గర నుంచి మొదలు పెడితే ఉన్న న్యాయమూర్తులు అందరూ కూడా పోయి మీరు అదే తినొచ్చిండ్రు. సుమోటోగా స్వీకరించండి. సిబిఐ విచారణ జరపాలా, సిట్టింగ్ జడ్జితోటి విచారణ జరపాలా. వెంటనే ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు? ఎందుకు అరెస్ట్ చేయడం లోపల జాప్యం ఎందుకు వస్తుంది? ప్రజలు చట్టాలు చేతిలోకి తీసుకోవాలనా? లేదంటే మీరు అరెస్ట్ చేస్తారా? వెంటనే జగన్మోహన్ రెడ్డిని, ధర్మారెడ్డిని, వైవి సుబ్బారెడ్డిని, కరుణాకర్ రెడ్డిని, గత పాలక మండలి సభ్యులందరినీ కూడా అరెస్ట్ చేయాలా, చట్ట ప్రకారం ఎంక్వైరీ చేయాలి, శిక్షించాలి. ఈ విషయంపై దాదాపు హిందూ భక్తుల మనోభావాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ విషయంపై న్యాయ విచారణ జరపాలి. తక్షణమే నిందితులైతే ఎవరైతే జగన్మోహన్ రెడ్డి, అదేవిధంగా ఈవో ధర్మారెడ్డిని, మిగతా పాలక మండలి సభ్యులందరినీ కూడా శిక్ష వేయాలంటూ కూడా ఈ విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. కెమెరామ్యాన్ కృష్ణతో హరికృష్ణ.